హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ. ఈరోజు మనం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మెయిన్ మార్కెట్లో మంచి ఇల్లు ఒకటి ఉందండి, చూడడానికి వచ్చాము. ఇది కనిపించేది మున్సిపాలిటీ ఆఫీస్ అండి. ఇక్కడ నుంచి మనం ఈ ఏరియా మొత్తం ఎందుకు చూపిస్తున్నామంటే పాల్వంచ బస్టాండ్కి అదేవిధంగా మెయిన్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉందని చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నామండి మనం ఇప్పుడు ఇవే మొత్తము. ఇది వచ్చేసి మన యూనియన్ బ్యాంక్ అండి, కనిపించేది యూనియన్ బ్యాంక్. ఇదంతా పోస్ట్ ఆఫీస్ ఏరియా అండి. నిత్యం రాకపోకలు ఎక్కువ ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే బిజినెస్ ఏరియా కాబట్టి. ఇది ఆర్పీస్ ఫ్యాషన్ మాల్ బుక్ స్టాల్కి ఆపోజిట్లోనే మనకి పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ప్రభుత్వ పశువుల హాస్పిటల్ ఉంటుంది. అదేవిధంగా స్ట్రైట్గా తీసుకుంటే మనకి శాస్త్రీ రోడ్ వస్తుందండి. కాకపోతే మనం లెఫ్ట్ తిరిగేసి నటరాజ్ సెంటర్ రూట్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎంపీపీ ఆఫీస్ అండి ఇది కనిపించేది. మెయిన్ మార్కెట్ అండి ఇదంతా, నిత్య రద్దీగా ఉంటుంది. హాస్పిటల్ ఏరియా, బ్యాంక్ ఏరియా కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. మెయిన్ మార్కెట్ ఏరియా ఇదంతా. ఐనైన్ ఆప్టికల్ హాస్పిటల్ కనిపించేది, మిత్ర హాస్పిటల్ అండి ఇది కనిపించేది. మనం అనుకున్న ఇల్లు అయితే దీని ఏటీఎం వెనకాలే ఉంటుందండి. ఇక్కడ దొరబాబు గారి హాస్పిటల్, కిరణ్ కుమార్ గారి హాస్పిటల్, చిన్నపిల్లల ముక్కంటేశ్వరరావు గారి హాస్పిటల్, అదేవిధంగా గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పద్మావతి డయాగ్నోటిక్ సెంటరు, అదేవిధంగా నటరాజ్ సెంటర్ దీని ముందుకు వెళ్తా ఉంటే మంచి మంచి హోటల్స్ ఉంటాయండి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర, అదేవిధంగా బిర్యానీ పాయింట్ ఇది కనిపించేది. ఇదంతా నటరాజ్ సెంటర్ ఏరియా అండి. ముందుకు వెళ్తా ఉంటాం నటరాజ్ సెంటర్. అదేవిధంగా మన కిన్నెసాని ప్రాజెక్టుకి వెళ్ళే రోడ్ అండి, దగ్గరగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మన ప్రతి ఏరియాకండి, ఇక్కడ నుంచే కాదు, బస్ స్టాండ్ నుంచి 200 మీటర్, అదేవిధంగా అంబేద్కర్ సెంటర్కి 200 మీటర్, నటరాజ్ సెంటర్కి 100 మీటర్, అన్ని ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది, సెంటర్ పాయింట్గా ఉంటుంది. ఈ ఇంటికి పెద్ద మైనస్ ఏంటంటే ఇది కనిపించే వే అండి. ఈ వే చాలా చిన్నగా ఉంటుంది, ఓన్లీ 2 వీలర్ మాత్రమే వెళ్తుంది. 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ పోవడానికి ఛాన్స్ ఉండదండి. అందుకనే ₹1,00,00,000 ప్రాపర్టీని మనం కేవలం 45 లక్షలకే అమ్మేద్దామని ఫిక్స్ అయ్యామండి. ఓనర్ గారు ఆల్రెడీ దీని మీద చాలా హోప్స్ తోటి 60-65 లక్షలు వస్తుందని ఆశపడ్డారు. కాకపోతే ఈ వే లేదనే కారణం చేత మనమైతే దీన్ని 45 లక్షలకి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యామండి. కేవలం 45 లక్షలకి ₹1,00,00,000 ప్రాపర్టీ ఇది. ఇలాంటి ప్రాపర్టీ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అండి. ఇల్లు అయితే రేకులు ఇల్లు అండి, పూర్తిగా రేకులు ఇల్లు, మొత్తం 4 రూమ్లు ఉంటుంది. రీజనబుల్ రేట్కి తీసేద్దాం ఉంటున్నారండి. బోర్ సౌకర్యం ఉంటుంది, మంచినీటి సౌకర్యం ఉంటుంది. దీనికైతే పక్కడబందిగా అయితే పక్కా బ్యాంక్ లోను 60-65 లక్షలు వస్తుందండి. మనం ఒకవేళ 40 నుంచి 45 మధ్యలో తీసుకున్నా సరే రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ ఇంటికి ఏమన్నా ఫర్దర్గా వర్క్స్ ఏమన్నా చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే జస్ట్ ల్యాండ్ వ్యాలీకి అమ్మేద్దాం ఉంటున్నారండి. పాల్వంచలో వచ్చేసి మెయిన్ మార్కెట్లో 40-50-60 వేలు మధ్యలో ఉంటుందండి రేటు. ఎందుకంటే పాల్వంచలో రిజిస్ట్రేషన్ ల్యాండ్లు అండి. ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. ఇది కనిపించేది మీ చిన్న చిన్న ఫోటోలు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇంటి పరిస్థితి ఇలా ఉంటుంది, బాగుంటుంది. రేకులిల్లు వే లేదనే కారణంతో మాత్రం ₹1,00,00,000 ప్రాపర్టీని జస్ట్ 45 లక్షలకు అమ్మేద్దాం ఉంటున్నారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాట్లాడదాం అనుకుంటే 45 ఫైనల్ కాదండి, అటో ఇటో చూసి మాట్లాడచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ.